ఇవాళ సాధకుల కోసం 3 గంటల్లో భైరవుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునే ఒక గోప్యమైన సాధనను చెబుతున్నాను. సావధానంగా వినండి. మనిషి జీవితంలో మౌనం అనేది శాంతికి సూచిక కాదు, అది ఒక స్థితి కాదు, ఒక శబ్దరహిత సత్యం. ఈ మౌనం లోపల ఒక్కసారి కాలభైరుని నిలబడితే కాలం వణుకుతుంది, మనసు మూగబోతుంది, ఆత్మ ఆగమై శూన్యమవుతుందనే విషయాన్ని గ్రహించండి. ఈ వీడియోలో మనం ఒక ఘోర మంత్రంతో కేవలం 3 గంటల్లో కాలాన్ని అధిగమించే ఘోర భైరవ తత్వాన్ని ఎలా అనుభవించాలో కూడా పూర్తి విధి విధానాలతో చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి. ఘోర బీజంతో 3 గంటల్లో భైరవ అనుభూతి సాధన. ఇది శబ్దాన్ని కూడా మాట్లాడకుండా మౌనం ద్వారా భైరవుణ్ణి పిలుపనే విషయాన్ని గ్రహించండి. ఈ మంత్రం, ఇక్కడ చెప్పే మంత్రంతో ఓం ఖౌం హ్రౌం భైం బ్రాం శ్రౌం క్షౌం హ్రీం సౌం హూం ఫట్ జ్వల జ్వల ఘోర ఘోర కట్వాంగద హనాయ నరశిరచ్ఛేదనాయ ఉగ్ర తపో భైరవాయ ఫట్ స్వాహ. ఈ మంత్ర విశిష్టత ఇది. ఘోర తపో భైరవుని మంత్ర బీజాక్షరి తంత్రం. ఒక్కో బీజాక్షరం శరీరంలో ఒక్కో జ్ఞానేంద్రియాన్ని నిద్రలేపుతుంది. ఈ మంత్రం వల్ల కాళ్ళు నిశ్చలంగా, మనసు మౌనంగా మారిపోతుంది. ఇది ప్రపంచాన్ని వదిలిపెట్టే శూన్యంలోకి దిగిపోవడానికి గుడి వంటి తలుపుని గ్రహించండి సాధకులారా. 3 గంటల తపస్సు విధానం. ఈ సాధన శనివారం రాత్రి మాత్రమే చెయ్యాలి. అర్ధరాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్య 9 PM to 12 AM. ఇది మంత్రానికి సమర్పించిన మౌనమయమైన ఘోరక్షణ కాలమని గుర్తించండి సాధకులారా. మొదటి గంట శబ్దపు ద్వారం ముయ్యడం. సాధన సమయంలో నల్లని దుస్తులు ధరించండి, దీపం పెట్టుకోండి, పద్మాసనంలో కూర్చోండి, పాదాలు నేలకు తాకూడదు. ఈ ఆసనంలో మంత్రాన్ని 108 సార్లు మౌనంగా జపించండి. ఒక్కో బీజాక్షరం నాడులను తడుముతూ వెళుతుంది, ఒక్కో శబ్దం ఒంటరిగా శక్తిగా మారుతుంది. కన్నీరు రావచ్చు, గుండె వేగంగా కొట్టుకోవచ్చు, కానీ ఆగకూడదు. భైరవుడు మీరు సాధన చేసే రూమ్లోకి వస్తున్నాడనే దీనికి సంకేతం. గుర్తుంచుకోండి సాధకులారా. మొదటి ఘడియ కలత, రెండవ ఘడియ కలత లేని ఘడియ, 2వ గంట ఇక జపం లేదు, శ్వాస మంత్రాన్ని ఉచ్చరించాలి. ఉచ్ఛ్వాసలో ఖౌం, నిశ్వాసలో హ్రౌం అనే విధంగా మిగతా బీజాక్షరాన్ని ఊహలో తిరుగుతూ ఉండాలి. శ్వాసతో చేసే సాధనది. మరో గంట. ఈ సమయం శరీరం మారిపోతుంది. ఇవాళ ప్రపంచం మిమ్మల్ని చూడదు, భైరవుడు చూస్తాడని అనే విషయాన్ని గ్రహించండి సాధకులారా. 3వ గంట తానే భైరవుడిగా మారే క్షణం 11 PM నుండి 12 AM వరకు. ఇది మంత్రం లేని గంట, కేవలం మౌనం. మీరు కూర్చున్న గది, గాలి, వాతావరణం ఇది మిగిలిన ప్రపంచానికి లేనిది. శబ్దం నిలిచిపోతుంది, మనసు నేను అనే మాటను మరిచిపోతుంది. ఈ సమయానికి భైరవుడు లోపల తలుక్కుమంటాడనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా. ఇది భయంకరం కాదు, భక్తికి భయంతో కలిగే స్థితిని గ్రహించండి. మీరు భైరవుణ్ణి అనుభవించకపోవచ్చు, కానీ మీరు ఇక మీదట కాలాన్ని ఆగిపోతున్నట్లుగా అనుభవించి ఉంటారు ఈ సాధనలో. గుర్తుంచుకోండి సాధకులారా. ఈ సాధనని ఎవరు చేయకూడదు. భయపడేవారు, ఎవరినైనా ప్రభావితం చేయాలనుకుని కోరుకునేవారు, ఈ తత్వాన్ని వ్యాపారంగా చేయాలనుకునే వాళ్ళు, దీనితో వైరల్ అవుదామనే కారణంగా చేసేవారు. గుర్తుంచుకోండి, వీళ్ళు చేయకూడదు. ఇది వైరల్ కాదు, వాస్తవం. ఇది యూట్యూబ్ వీడియో కాదు, యంత్రం. ఇది మీరు చెబితే వినేది కాదు, మౌనంగా ప్రవహించేది అని గ్రహించండి సాధకులారా. ఫలితాలు. ఈ సాధన మీ కళ్ళు మాట్లాడతాయి, మీరు ఉండే చోటు శబ్దం నిలుస్తుంది. భయపడేవారు మీరు ఉన్న గదిలో ఉండలేరు. కాలం మిమ్మల్ని పట్టించుకోదు. శబ్దం వింటే ఏమిటో గుర్తుండదు, శబ్దం అంటే ఏమిటో కూడా గుర్తుండదు మీకు ఈ సాధనలో. ఇది శబ్దాన్ని స్తంభించే శక్తి కాదు, శబ్దం ఉన్నదనే భావనను అంతం చేసే తత్వం. ఈ సాధన చేసే వాళ్ళకు రోమాంచితం కలిగే సాధన. గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రం 3 గంటల తపస్సుతో మీరు భైరవుణ్ణి పిలిచే స్థాయిలో ఉండరు. భైరవుడే మిమ్మల్ని చూడడానికి దిగి వచ్చే స్థాయిలో ఉంటారని గుర్తుంచుకోండి సాధకులారా. ఓం ఖౌం హ్రౌం భైరవాయ ఉగ్ర తపోమూర్తయే నమః. ఈ 3 గంటలు మౌనం, అహంకారం లేని మనసు, ఇవి ఉన్న చోట భైరవుడు ఉండక తప్పదు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. ఈ సాధనలో
ఇంకా మీరు ముందుకు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది సాధన. ఇది ఒక్క రోజులో 3 గంటల్లో భైరవుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునే సాధన. మళ్ళా ఒకసారి మంత్రాన్ని చెబుతాను, వినండి, గుర్తుపెట్టుకోండి. 1కి 10 సార్లు వినండి, పూర్తిగా వినండి. చాలామంది పూర్తిగా వినట్లేదు, మంత్రము సబ్జెక్ట్ వినేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత చెప్పబోయే జ్ఞానాన్ని ఎవరింటారు, సాధన ఎలా అర్థం చేసుకుంటారు? గుర్తుంచుకోండి సాధకులారా. మళ్ళా ఒకసారి మంత్రాన్ని చెబుతాన్ని వినండి. ఓం ఖౌం హ్రాం భైం భ్రాం శ్రౌం క్షౌం హ్రీం సౌం హుం ఫట్ జ్వల జ్వల ఘోర ఘోర ఖట్వాంగద హనాయ నరశిరచ్ఛేదనాయ ఉగ్ర తపో భైరవాయ ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని ఒక్కొక్క గంట 3 గంటల సాధనతో ఆ ముక్కంటి అంశన చూడొచ్చనే విషయాన్ని గ్రహించుకోండి. ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగానే సాధన చెయ్యాలి. ఇది అక్కడ చేయొచ్చా ఇక్కడ చేయొచ్చు అనే ప్రశ్నలు వద్దు. ఈ 3 గంటల్లో మీ సాధన వైభవాన్ని నిరూపించుకోండి, మిమ్మల్ని మీరు గ్రహించుకోండి. ఇలా 3 గంటలు కూడా నీ కోసం నువ్వు వెచ్చించలేకపోతే ఇక 3 గంటల్లో ఉండే సాధనలు రానే రావు. గుర్తుపెట్టుకొని సాధన చేసుకో. సర్వే జనా సుఖినో భవంతు.